హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ టుడే ఈజ్ అవర్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ. సో ఈరోజు అయితే అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. సో జనరల్గా లంచ్ ఆర్ డిన్నర్కి అది అంటే ఎప్పుడు వెళ్ళేదే కదా అని చెప్పి ఏదైనా స్పెషల్గా వెళ్దాం అనుకుని రిసార్ట్కి అయితే ప్లాన్ చేసామన్నమాట. సో విత్ ఇన్ బెంగళూరు మ్యాంగో మిస్ట్ రిసార్ట్స్ అని చెప్పి ఫేమస్ అనమాట అవి. సో లాస్ట్ టైం ఏరియా 83 అని చెప్పి ఒక రిసార్ట్కి వెళ్ళాము. అది జస్ట్ డే అవుట్కి వెళ్ళాము, బట్ స్టేయింగ్కి మ్యాంగో మిస్ట్ బాగుంటుందని చెప్పి విన్నామన్నమాట. సో దాంట్లో ప్యాకేజెస్ కానీ అవన్నీ చెక్ చేసి ఇంకా ఫైనల్గా అదైతే బుక్ చేసాము. నిన్నే ప్లాన్ చేసాము. సో అదైతే బుక్ చేసాము. ఇంకా 12:30కి చెక్ ఇన్ ఉంటుంది కాబట్టి ఇంకా అరౌండ్ అక్కడికి ఆల్మోస్ట్ టైంకి అయితే రీచ్ అయిపోతాము. సో ఇవాంష్ అయితే కొత్త బాటిల్ కొనుక్కున్నాడు అనమాట, అందుకని దాన్ని వదలడం లేదు. ఆర్ ఫర్ ర్యాబిట్ బ్రాండ్ది. సో లీక్ కూడా ఏం అవ్వట్లేదు ఇవాళ. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇటు వెళ్తున్నాం, చూపిమ్మా. ఎటు అటా? మ్యాంగో ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం అనమాట రిసార్ట్లోకి. మ్యాంగో మిస్ట్ రిసార్ట్స్. చాలా బ్యూటిఫుల్గా ఉన్న ఈ చెట్లు చూడండి. భయపడుతున్నాడు. యాక్టివిటీస్ ఫుడ్వి అంతేనా? సో ఇది మేము బుక్ చేసుకున్న రూమ్ అనమాట. దిస్ ఈజ్ ఏంటది, ప్రీమియం బ్యాంబూ కాటేజ్. రూమ్ ముందు అయితే వ్యూ ఇలా ఉంది. అదేంటి ఆర్టిఫిషియల్ మ్యాంగో అనుకుంటా, ఒకటి కట్టారు. సో మ్యాంగో రిసార్ట్స్ కాబట్టి. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. నాకు తెలిసి దోమలు గట్టిగానే ఉంటాయి నైట్ అయితే. ఇక్కడ టేబుల్ ఉంది. ఐ థింక్ ఇట్స్ వాష్రూమ్, ఎయిర్ కండిషన్డ్ అండ్ పైన ఇలా ఉంది. సో దిస్ ఈజ్ అవర్ బెడ్. టీవీ ఉంది. ఇక్కడ 2 చైర్స్. ఈ సైడ్ నుంచి ఇలా ఉంది. ఇక్కడ మా ఇవాంష్ ఉన్నాడు. ఇవాంష్ ఈస్ క్రాలింగ్ ఆన్ ద బెడ్. లగేజ్ కార్లోనే ఉంచామన్నమాట. తీసుకొని రావడానికి వెళ్ళారనమాట లగేజ్ అయితే. సో ఇవాంష్ నేను ఉన్నాము. ఎలాంటి టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి, సో అవన్నీ కూడా చూడాలన్నమాట. ప్రస్తుతానికైతే ఎండ కొడుతుంది. ఇప్పుడు ఏసీ అయితే ఆన్ చేసా. ఏసీ లేకపోతే అసలు మామూలుగా లేదనమాట ఎండలు. ఇంత గ్రీనరీ చెట్ల మధ్యలోనే ఇంత ఎండగా అనిపిస్తుంది. సో యా, దట్స్ ద అప్డేట్. చూద్దాం ఎంతవరకు నేను బ్లాగ్ తీస్తాను ఏంటి అని. అండ్ మేము తీసుకున్న ఈ రూమ్ అండ్ ఈ ప్యాకేజ్కి వచ్చేసి 12 అడ్వెంచర్స్ పర్ పర్సన్ అనమాట. అంటే మేము కపుల్గా రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి పర్ పర్సన్ అయితే 12 అడ్వెంచర్స్ ఫ్రీగా వచ్చాయి. అండ్ దాంతోపాటు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, టీ, స్నాక్స్ అవన్నమాట. కానీ మేము లంచ్ అండ్ డిన్నర్ కూడా మాకు బఫే కావాలని చెప్పేసి యాడ్ ఆన్ చేసుకున్నాం దాంట్లో. అంటే ఇద్దరికి లంచ్ ప్లస్ డిన్నర్ కలిపి 4000 అనమాట. మొత్తానికి అయితే 13,800 అలా అయిందనమాట. మొత్తం విత్ యాడ్ ఆన్ లంచ్, డిన్నర్ ప్లస్ రూమ్, యాక్టివిటీస్ మొత్తం కలిపి 13,500 అలా అయింది. సో ఇంకా మనం ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే కొన్ని మాత్రం దీంట్లో కాంప్లిమెంటరీ ఉండవు. సో కొన్ని టైప్స్ ఆఫ్ డ్రింక్స్ కానీ అవన్నీ. చేయి నొప్పి వస్తుంది. హాయ్ చెప్పివాంష్. హాయ్. So
హాయ్ చెప్పు. గుడ్ బాయ్ కాటేజ్ ముందే ఇలా ఉయ్యాలు ఉంటాయి అడ్వాంటేజ్. సో వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ రిసార్ట్ అంతా కూడా. సో ఇది గ్రాండ్ స్విమ్మింగ్ పూల్ అంట అండ్ ఇట్ ఈస్ టెంపరేచర్ కంట్రోల్. బెస్ట్ థింగ్ ఏంటంటే అంటే ఇక్కడ ఒక్కోసారి కొంచెం ఎక్కువ చలిగా అనిపిస్తుంది కదా, సో ఇది ఎక్కువ 27 to 30 degrees టెంపరేచర్లో మెయింటైన్ చేస్తారంట. సో ఇట్స్ వెరీ గుడ్ పార్ట్. ఇంకా ఏదో ఉన్నాయి. ఇది వచ్చేసి ఇది కయాకింగ్ జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి బోట్స్. కయాకింగ్ జరుగుతుంది అక్కడ. స్టార్ట్. ట్వెల్వ్ 30 to 3 తినద్దాం. సో ఇప్పుడే లంచ్కి అయితే వచ్చాము. ఎక్కువ లైవ్ కౌంటర్స్లోనే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లోపలేమో అంత పెద్ద మెయిన్ కోర్స్ అంతా ఉంది. సో ఇప్పుడే ప్రశాంతంగా ఫుల్గా తిని ఇక్కడ కనిపిస్తుంది కదా నేను పట్టుకున్నాను లేదా, ఇదిగో నేను పట్టుకున్నాను. ఇక్కడే ఉయ్యాలు ఉంది కాబట్టి ఇంకా అలా కొద్దిసేపు ఉయ్యాలు ఊగేసడలేమని ఇక్కడ ఆగాము. హాయ్ చెప్పమా. దిస్ ఈజ్ అవర్ హ్యాపీ ఫ్యామిలీ. హాయ్. ఏంటో తెలుసా గైస్, ర్యాబిట్స్ పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అయిపోగొట్టడానికి ఊరికి ఏదో ఆడదామని వచ్చాము. ఎక్స్ట్రా వస్తే మాత్రం ఏం ఆడతాము. కూపన్స్ ఎలా అయినా కంప్లీట్ చేయాలని చెప్పి వచ్చాము. సో అర్జున్ వానా ట్రై దిస్ వన్ ఏటీవీ రైడ్స్ ఉన్నాయి కదా ఇవన్నమాట. ఎలానో కూపన్స్ చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి రాముడు బాణం వేస్తున్నాడు. వాన్ష్కి పిల్లలు కనిపిద్దాం. గట్టి పట్టుకొని వదలాలి, దాన్ని వదిలేయాలి. నీ టార్గెట్ మధ్యలో ఉంది చూడ, మధ్యలో అక్కడ ఉండాలి గురి. ఓ వా సూపర్ నందు, వాట్ ఏ షూట్, సూపర్. కొడితేనే ఇప్పుడు డ్రాప్ చేయి, మధ్యలోది. ఐ సూపర్. అమ్మ చూడు, అమ్మ ఇవాష్ ఎవర్ కారం అయితే నాకు సంబంధం లేదు. స్విమ్మింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. సో ఇవాన్స్ కోసం ఇది తెచ్చామన్నమాట. ఈ ట్యూబ్ ఉంటుంది కదా ఇది. సో ఇది కొంచెం ఇలా కూర్చొని జస్ట్ ఇలా కాళ్ళు వేసేదన్నమాట. నార్మల్ ట్యూబ్ లాంటిదంటే ఇంకా కూర్చోలేడు కాబట్టి ఇక్కడ పంప్ చేసుకున్నాము. సో మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఎయిర్ అంతా రిలీజ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ హాయ్ మా పెట్టు అమ్మా, అక్కడ పెడుతున్నాడు అమ్మా. సో ఇదొక పూల్ పార్టీ పూల్ అన్నమాట. పూల్ పార్టీ. ఈ పార్టీ పూల్ అంతా ఖాళీ ఉంది ప్రస్తుతానికి. టైం అరౌండ్ 6:30 అవుతుంది కాబట్టి డే అవుట్కి వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఈ టైంకి.
అండ్ గెస్ట్లు కొంతమంది ఉంటారు కాబట్టి సో ఎక్కువగా జైంట్ పూల్ దగ్గర ఉంటారు, పెద్ద పూల్ దగ్గర. ఇవాన్ష్కి ఎంత ఇష్టమో వాటర్లో ఆడడం అంటే, సో ఇలా ట్యూబ్లో వేసాము. చాలా సెక్యూర్డ్గా ఉంది ఇదైతే. మధ్య మధ్యలో బయటికి తీసి అట్లా ఆడిపిస్తూ ఉన్నాము. హాయ్ యాక్చువల్లీ ప్రైవేట్ పూల్ బుక్ చేద్దాం అనుకున్నాం, అది ఖాళీ లేకుండా, అవైలబుల్ లేకుండా ఈ రోజు. నెక్స్ట్ 10 days it is completely booked. Mango Mist Resort. Maybe బాగుంది, మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. సో పూల్ అయితే చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. పూల్ నుంచి వెళ్ళాక మేము మిస్ట్ డ్యాన్స్కి వెళ్ళాము. సో మిస్ట్ డ్యాన్స్ ఏంటంటే టైమింగ్స్ ఉంటాయన్నమాట. 4:30 to 5 అండ్ 7 to 7:30 సంథింగ్ ఏవో టైమింగ్స్ ఉంటాయి. సో మేము 7కి అలా వెళ్ళామనుకుంటా. అది సెకండ్ రౌండ్. సో లైట్గా చినుకుల్లాగా మిస్ట్ పడుతూ అండ్ మ్యూజిక్ అదంతా ఉంటుందన్నమాట, డీజే లాగా. అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి ఇంకా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాం. మళ్ళీ డిన్నర్కి వెళ్ళాలి కదా. సో డిన్నర్కి అక్కడే ఉన్న కేక్స్తో అలా సింపుల్గా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాము అన్నట్టు. సో ఫస్ట్ అయితే వచ్చి కేక్స్ తీసుకొని కేక్ కట్ చేస్తున్నాం. I think this is a better time to cut the cake. Yeah. And even this one. Thank you. మీకు కూడా ఏంటి పుల్లగుంది క్యాండిల్ లైట్. And we have to have the dinner also. అన్ని వెరైటీస్ ఉన్నాయి. So this is the next day. మార్నింగ్ అరౌండ్ 7:45 అలా అవుతుంది. సో ఇప్పుడే లేచామన్నమాట. ఇవాన్ష్ కూడా లేస్తే వాళ్ళ నాన్న బయటికి తీసుకెళ్ళాడు. నైట్ అయితే ఫుల్ వర్షం పడుతూ ఉందన్నమాట. అసలు ఆ వ్యూకి అంటే ఈ ప్లేస్కి వర్షానికి చాలా బాగా అనిపించింది. బట్ కొంచెం భయం కూడా వేసింది, ఎందుకంటే మేము పడుకున్న తర్వాత కూడా స్టిల్ వర్షం పడుతూనే ఉంది. పెద్ద పెద్దగా ఉరుములు అవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇదంతా వుడెన్ది కదా, సో కొంచెం దడదడలాడుతుంది. కొంచెం భయం వేసింది, బట్ ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. షికార్ అయిపోయిందా? Ivansh has to go. సో ఇంకా రెడీ అయిపోయాం. మార్నింగ్ అయితే కొంచెం అలా ఒక రౌండ్ వేసేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఇక్కడికి వచ్చామన్నమాట. వద్దు అన్న వెళ్దాంలే. ఇడ్లీ, వడ, బిసిబెల్లబాత్. సేఫ్ లాక్ గురి చూసి కరెక్ట్ ఒకటి ఇవ్వగలాలి, కొంచెం కిందకంతే. సూపర్ నాన్న, సూపర్ నాన్న. నిన్న క్లెయిమ్ చేసుకోవాల్సిన వెల్కమ్ డ్రింక్ కూపన్స్ ఈరోజు చేసుకుంటున్నాం. 9 to 6 PM.
బాగుంది